ఇదంతయు మాకేలా సంభవించెను. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, దయగల దేవా, పరిశుద్ధాత్ముడా, నిన్న నేడు ఏకరీతికున్న దేవా, కాలాలు మారిన నువ్వు మారని దేవుడవు, నువ్వు నమ్మదగిన దేవుడవు అయ్యా. నీ సన్నిధిలో నాయనా అయ్యా ఇంతవరకు మమ్మల్ని తండ్రి పాటలతో తలంతులతో ప్రభువా అయా ఘనపరిచి మహిమపరచుటకు తండ్రి కృప చూపారు. ఈ శ్రేష్టమైన సమయము దివ్యమైన మీ సన్నిధిలో నీ మాటలు వినబోతుండగా నాతోనూ మాతోనూ మా అందరితో ప్రభువా మీరే మాట్లాడమని, మీరే దర్శించమని, నీ మెల్లని స్వరాన్ని వినిపింప చేయమని, నీ ప్రజలతో మాట్లాడి వారిని దర్శించి బలపరిచి ఆదరించమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ వాక్య ప్రత్యక్షతలో అయ్యా మీరు అగుపడండి, నీ ముఖ ప్రకాశమును మా మీదకి రానివ్వండి ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో నీ పక్షంగా నిలబడుతున్నా దేవా మీ సేవకులను మరుగుపరచండి. ఏడంతల ఆత్మశక్తితో నింపి నీ వాక్కులు వెల్లడి చేయండి. మీరే విస్తారముగా మాట్లాడండి. విశేషమైన కృపనిచ్చి ఆత్మచేతను అయ్యా మీ కృప చేతను మీ సన్నిధానములో నీ సేవకులు బలపరిచి బలమైన వాక్కులు మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవాది దేవుని సన్నిధిలో మరుగై ఉన్న విషయాల గురించి మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యములో మనం చదువుకున్న భాగములో గిద్యోను మరుగై ఉన్నాడంట. ఎవరికి మరుగై ఉన్నాడు గిద్యోను? మిద్యానీయులకు మరుగై ఉన్నాడు. ఎందుకు గిద్యోను మరుగ్గా ఉన్నాడు అంటే, మిద్యానీయులు ఇశ్రాయేలుకు శత్రువులు, మిద్యానీయులు ఇశ్రాయేలుకు విరోధులు. అప్పటికే మిద్యానీయుల యొక్క దండు ఇశ్రాయేలు మీదకి వచ్చి దాడి చేసినప్పుడు వారు హీన దశకు వచ్చారని, వారు మిక్కిలి బాధ నొందారని వాక్యములో మనకు తెలియచేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మిద్యానీయులు చెయ్యి వారి మీదకి బలముగా ఉన్నప్పుడు వీరు చాలా భయముతో గడుపుతున్నారు, భయముతో జీవిస్తూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు మీదకి ఎవరు వస్తున్నారు? మిద్యానీయులు వస్తున్నారు. మిద్యానీయుల యొక్క చెయ్యి వారి మీద ఎలా ఉంది? హెచ్చుగా ఉంది. మిద్యానీయులు మాటి మాటికి వారి మీదకి రావటం వల్ల, దాడి చేయటం వల్ల వారి పంటలను నాశనం చేస్తూ ఉన్నారు, వారి పశువుల్ని ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. విత్తేదేమో వీళ్ళు, కోసుకొని పంట ఎత్తుకెళ్ళేదేమో మిద్యానీయులు. కష్టపడి మరి వ్యవసాయం చేయొచ్చు, కష్టపడి వారి పశువులు గొర్రెలు మందలు మేపుకుంటారు. శివరాఖరికి వాటిని ఎత్తుకొని పోయేది ఎవరయ్యా అంటే మిద్యానీయులు. ఆ మాటలు మనం చదివితే చూద్దాం. చూడండి, 6వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. వారు ఎదుట దిగి అదిగో ఇశ్రాయేలు యొక్క భూ పంటను పాడు చేస్తూ ఉన్నారు. ఒక గొర్రెను కానీ, ఒక ఎద్దును కానీ, గాడిదని కానీ, జీవన సాధనమైన మరి దేనినైనాను ఇశ్రాయేలుకు ఉండనీయట్లేదు. మిద్యానీయులు వచ్చి అటు పంటల్ని పాడు చేస్తున్నారు, అటు పశువుల్ని పాడు చేస్తున్నారు. ఆ విధముగా గాడిదలను, గొర్రెలను, వారు కలిగినటువంటి వాటిని పాడు చేస్తున్నారు. చదువు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు
ఇక్కడ గమనించండి, మిద్యానీయుల చెయ్య వీరి మీద హెచ్చుగా ఉండటం వల్ల ఇశ్రాయేలు హీన దశలోకి వచ్చేసారు. పంటలు పాడు చేస్తున్నారు, గొర్రెలను ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఒంటెలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలు కలిగినటువంటి గొర్రెలను, ఇశ్రాయేలు కలిగిన సంపదను దోచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ప్రాణాలకు భయపడి వాళ్ళని ఎదుర్కొనలేక, వాళ్ళతో పోరాడలేక వారు ఏం చేస్తున్నారు, దాక్కుంటున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న భాగములు ఉన్నాడు, వింటున్నారుగా. ఇప్పుడు గిద్యోను ఎందుకు మరుగై ఉన్నాడు, గిద్యోను ఎందుకు దాక్కున్నాడు? భయపడి. ఎవరికి భయపడి? మిద్యానీయులకు భయపడి. వాళ్ళ పరిస్థితులు అలాగున్నాయి. శత్రువులు వారి మీదకి దాడి చేస్తూ వాళ్ళని హీన దశలోకి తీసుకొస్తున్నారు. కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ఫలితం వేరొకళ్ళు అనుభవిస్తున్నారు. పంటలు వేస్తున్నారు, ఆ పంటని పాడు చేస్తున్నారు. గొర్రెలు ఉంటున్నాయి, ఒంటెలు ఉంటున్నాయి, గాడిదలు ఉంటున్నాయి, వేరొకళ్ళు వాటిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా ఇశ్రాయేలు జీవితంలో జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు భయపడి బ్రతుకుతున్నారు. పరిస్థితులు వాళ్ళని కలవరపరుస్తున్నాయి, పరిస్థితులు వాళ్ళని భయపెడుతున్నాయి. భయపడి వీళ్ళు ఏం చేశారు అంటే దేవునికి మొరపెట్టారు. ఇశ్రాయేలుడైన దేవుడైన యెహోవాకు వారు ఏం చేశారు చెప్పండి? మొరపెట్టారు. వాక్కు వింటున్న పిల్లలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉన్న మీతో మాట్లాడుతున్నాడు ఈ ఉపదేశముల నుంచి. ఏంటి ఉపదేశం అంటే, గిద్యోను ఎలాగైతే మరుగై ఉన్నాడో అలాగనే మీరు కూడా ఒకవేళ మీ పరిస్థితులను బట్టి, మీ కలవరాలను బట్టి, మీ భయాలను బట్టి, ఒకవేళ మీ జీవితాల్లో మీరు కూడా మరుగు చేయబడుతున్నారేమో, మీరు కూడా మరుగై ఉంటున్నారేమో, మీరు కూడా దాగి ఉంటున్నారేమో. ఈ మధ్యాహ్న కాల సమయం మందు మరుగై ఉన్న గిద్యోనుతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దాగి ఉన్న గిద్యోనుతో మాట్లాడుతున్న దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గిద్యోనుతో ఏమని మాట్లాడాడంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. వెనక్కి తిరిగి చూసుకుంటాడంట, చుట్టూ చూసుకుంటాడంట. ఇక్కడ ఎవరున్నారు, నేను తప్ప ఇంకెవరున్నారా అని. ఆయన పేరేంటి? గిద్యోను. గిద్యోన్ అని పిలవట్లా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ఎవరున్నారబ్బా ఇక్కడ అని వెతుక్కుంటాడు. వెతుక్కుంటుంటే చూస్తుంటే ఎవరు కనబడట్లేదు. కానీ దేవునికి తెలుసు గిద్యోను పరాక్రమం కలిగిన వాడని. నీకు తెలియదు, నువ్వు గ్రహించలేవు. కానీ దేవుడు చూసే దేవుడు. గిద్యోను నుంచి ఒక పాఠం నేర్పుతున్నాడు. ఏంటి ఆ పాఠం అంటే, మిద్యానీయులకు తడిచి మరుగై ఉన్న ఈ పరాక్రమం కలిగినటువంటి ఈ బలాఢ్యుడిని దేవుడు వెలుగులోకి తీసుకొస్తున్నాడు. వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నిన్ను కూడా వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. నీ పరిస్థితులు నేను మరుగు చేసినేమో, నీ శత్రువు వల్ల నువ్వు మరుగైపోతున్నావేమో, నీ విరోధి వల్ల నువ్వు మరుగైపోతున్నావేమో, ఎందుకో మొత్తానికి భయపడి ఒకవేళ నువ్వు దాక్కుంటున్నావేమో, ఒకవేళ మరుగ్గా ఉంటున్నావేమో, ఒకవేళ కానరాకుండా ఉంటున్నావేమో. అదుగో మరుగై ఉన్న గిద్యోను యొద్దకు వెళ్ళి పరాక్రమం కలిగిన బలాఢ్యుడాని మాట్లాడి, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్న దేవుడే నీతో మాట్లాడుచున్నాడు. ఏమని తెలుసా? ఇక నువ్వు మరుగై ఉండవలసిన అవసరము, ఇక నువ్వు దాక్కోవలసిన అవసరము లేదు. అవును, ఈరోజు మరుగై ఉన్న వారిని, కానరాకుండా దాక్కున్న వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెలుగులోకి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా.
గిద్యోను అనుకుంటున్నాడు, నేనేం పరాక్రమం కలిగిన వాడిని, నేను తాక్కుని గాను సాటున భయపడుతూ గోధుమలు దొల్లగొట్టుకుంటూ నక్కి నక్కి చూస్తుంటే నేనేం పరాక్రమం కలిగిన వాడిని అనుకుంటున్నాడు. కానీ ఆ భయపడి దాక్కున్న మరుగై ఉన్న ఆ గిద్యోనుతో అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడు వెంటనే అంటాడు, నువ్వు మాకు తోడై ఉంటే ఇలా ఎందుకు సంభవించింది, నువ్వు మాకు తోడై ఉంటే ఎందుకు మాకు ఇలా జరిగింది, ఎందుకు మేము ఇలా చెదిరిపోయాం, ఎందుకు మేము ఇలా పంటలు నష్టపోయాం, ఎందుకు ఇలా మేము పశువులను పోగొట్టుకున్నాం, ఎందుకు ఇలా మేము గొర్రెలు పోగొట్టుకున్నాం, ఎందుకు మేము చెట్టుకొకలకి పుట్టుకొకలు అయిపోయాం, ఎందుకు మా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, ఎందుకు మా జీవితాలు ఇలా నాశనం అయిపోయినాయి, ఎందుకు మా కష్టార్జితం ఇలా అయిపోయింది, వ్యర్థం అయిపోయింది, ఎందుకు మేము విత్తుతుంటే వేరొకరు వచ్చి పంటని ఎత్తుకొని పోతున్నారు, పాడు చేస్తా ఉన్నారు, ఎందుకు మేము కష్టపడి మేపుకుంటే మా పశువులని వేరొకరు తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇదంతా మాకు ఎలా సంభవించింది. ఎస్, ఈ రోజున మీరు కూడా అనుకుంటూ ఉంటారు, ఇదే ప్రశ్న మీకు కూడా మొదలవుతూ ఉంటుంది, ఎందుకు మా కుటుంబంలో ఇలా జరుగుతుంది, ఎందుకు మాకు ఈ నష్టం కలుగుతుంది, ఎందుకు మాకు ఇలా సంభవిస్తుంది, ఎందుకు అసలు అర్థం కావట్లేదు. ఎప్పుడన్నా అనుకున్నారా, మీరు అనుకున్నారా మా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది, మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, మా కుటుంబానికి ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు ఈ బాధలు, మాకే ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు ఇలా సంభవిస్తున్నాయి అని అనుకున్నారా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, మేలు కలుగుటకై సమస్తమును ఆయన సమకూర్చి జరిగిస్తా ఉన్నాడు. మేలు కలుగుటకై సమస్తమును ఆయనే జరిగిస్తున్నాడు. ఎందుకు? మేలు కలుగుటకై, మేలు కలుగుటకై. ఇప్పుడు ఇదంతా జరగలేదు అనుకోండి, ఇదంతా ఇలా సంభవించలేదు అనుకోండి, బాగా అర్థం చేసుకోండి, వీళ్ళు అలా మొరపెట్టేవాళ్ళ, మాట్లాడరే మొరపెట్టేవాళ్ళ అన్న. ఎవరైనా శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉంటారు. ఎవరైనా శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఉపవాసాలు ఉంటారు. ఎవరైనా శ్రమల్లో, బాధల్లో ఉన్నప్పుడు, హీన దశలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెడతారు. 3 పూటలు ముమ్మారు వెళ్తుంది, కంటిన్యూ నిద్ర పడుతుంది, హ్యాపీగా ఉంది జీవితం, కుటుంబం, సంసారం కూడా అంతా సాఫీగా సాగిపోతుంది అనుకోండి, ఎలా ఉంటారంటారు మనుషులు? దేవుడు లేడు, ప్రార్థన లేదు, మందిరం లేదు, ఏమీ లేదు. ఎందుకు? జీవిత పైన సాఫీగా సాగిపోతుంది, ఆటుపోట్లు లేవు, సమస్యలు లేవు. కనుక మనిషి దేవునికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. మనిషి దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు. ఎందుకు విడిచిపెట్టాడు? లబ్ధియో, లాభమో, సమృద్ధో, మొత్తానికి దేనికో అధిపతియో, ఏదో కలిసి వచ్చింది, కడుపు నిండుతుంది, కంటికి నిద్ర పడుతుంది. ఇప్పుడు దేవుడితో పనులైనట్టుగా ఉన్నాడు. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. సమృద్ధిలో ఉన్నారు, సంతోషంలో ఉన్నారు, హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. కనుక దేవునికి దూరం అయిపోయారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. ఇంకా వాళ్ళ జీవితంలో ప్రార్థన జీవితం లేదు. ఒకప్పుడు మోకాల అనుభవం ఇప్పుడు లేదు, ఒకప్పుడు ప్రార్థన అనుభవం ఇప్పుడు లేదు, ఒకప్పుడు కన్నీళ్ళ అనుభవం ఇప్పుడు లేదు, ఒకప్పుడు వారితో ఉన్న దేవునికి ఉన్న సహవాసం ఇప్పుడు వారికి లేదు. మరలా దేవుడు ఏం చేశాడు తెలుసుగా, మరలా సహవాసాన్ని నీకు గుర్తు చేయాలని, దేవుని మందిరానికి మరలా నీకు నడిపించాలని, మరలా దేవుని వైపు నువ్వు తిరగాలని, మరలా నువ్వు మోకాల అనుభవానికి రావాలని, మరలా నువ్వు కన్నీటి అనుభవానికి రావాలని ఆయన జరిగించాడు. ఎందుకు జరిగించాడు? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావా? లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో కనబడతావా? లేకపోతే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటావా? లేకపోతే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తావా? కడుపు నిండి కంటికి నిద్ర పడుతుంటే మనిషి అంట దేవుణ్ణి
మరిచిపోతాడంట. మనిషి అంట దేవుని సన్నిధికి దూరం అయిపోతాడంట. మనిషి ప్రార్థన చేయటం మరిచిపోతాడంట. మనిషి దేవుని సన్నిధి సహవాసాన్ని పోగొట్టుకుంటాడంట. ఓ మనుషుడా, ఆ వ్యక్తి నువ్వేనేమో. అందుకే సంభవిస్తున్నాయేమో మాటి మాటికి. అవి సంభవించడానికి కారణం ఏంటి తెలుసా? ఏమై ఉంటుంది అంటారు? ఏంటో మనల్ని సరి చేయటానికి, నిన్ను సరి చేయటానికి, నన్ను సరి చేయటానికి. అర్థమైందా? మీరు చదివారు ఆ భాగంలో 6వ వచనంలో పాడు చేయటకు వారు దేశములకు వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, అప్పుడు దాకా వాళ్ళు ఏమంటే హీన దశకు వచ్చినప్పుడు మొదలు పెట్టారు. అప్పటి వరకు వారు మొరపెట్ల. అందుకని దేవుడు మొరపెట్టేటట్టు చేస్తాడు. దేవుడు మోకాలు వేసేలాగా చేస్తాడు. దేవుడు కన్నీరు విడిచేలాగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి ఈ రోజున మధ్యాహ్న కాలమందు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అందుకే ఈ రోజున ఒక మాట చెప్తున్నాడు, ఇదంతా మాకెలా సంభవించింది, ఇది నాకెలా సంభవించింది, నా కుటుంబానికి ఎందుకు సంభవించింది, మాకే ఎందుకు అన్న వారికి చెప్తున్నాడు. నిన్ను బయటికి తీసుకురావటానికి, నిన్ను వెలుగులోనికి తీసుకురావటానికి, నువ్వేంటో లోకానికి తెలియచేయడానికి, నువ్వు సామాన్యుడు కాదని, నువ్వు ఒక పరాక్రమ కలిగిన వాడువని, నువ్వు ఒక పరాక్రమ కలిగిన దానివని నిన్ను లోకానికి చూపివ్వటానికి, ప్రపంచానికి నువ్వు పరిచయం చేయటానికి, నువ్వు ఒక పరాక్రమ కలిగిన వాడువని, నువ్వు ఒక బలాఢ్యుడివని, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదని నిన్ను గురించి లోకానికి తెలియాలి. అంటే ఈ జరగాలా లేదా? మాట్లాడండి. ఇవి జరగాల లేదా? ఇవి జరిగితేనేగా నువ్వు మొరపెట్టేది, ఇవి జరిగితేగా మనం మొరపెట్టేది. ఈ మొరట విన్నా దేవుడు ఏం చేశాడు? ఈ మొరలో విన్నా దేవుడు, ఈ ప్రార్థన విన్నా దేవుడు ఏం చేశాడు? మరుగై ఉన్న, దాగుకొని ఉన్న గిద్యోన్ని బయటికి తీసుకొస్తున్నాడు, వెలుగులోనికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. మరి ఏ పరిస్థితుల్లో నిన్ను మరుగు చేసి, ఏమి నీకు సంభవించినని బాధపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు దాగుకున్నావు, ఏ పరిస్థితులు నిన్ను కలవరపెడుతున్నాయో నాకు తెలియదు. కానీ ఈ రోజున గిద్యోన్ని ధైర్యపరిచిన దేవుడిని ధైర్యపరుస్తున్నాడు. గిద్యోన్ని, అసమానుడైనటువంటి ఆ గిద్యోన్ని అదిగో పరాక్రమం కలిగిన వాడుగా మార్చేస్తున్నాడు, బలాఢ్యుడిగా మార్చేస్తున్నాడు, ధైర్యము తెచ్చుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. కారణం ఏమిటంటే నేను తోడై ఉన్నాను అంటున్నాడు. ఏంటి? నేను తోడై ఉన్నాను. అక్కడ చూడండి, వాళ్ళిద్దరు జరుగుతున్న మాటలు ఎలాగుంటాయో చూడండి. 14వ అధ్యాయము 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించుమని నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనని ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయనను ఏమి. ఇక్కడ చూడండి, మనము ఎంతగా తెలియగలవాలంటే అంత తెలియగలవాలి. మామూలు కాదు. దేవుని దగ్గర ఎట్ట మాట్లాడుతున్నాడు? ఫస్ట్ ఏమో నువ్వు మాకు తోడై ఉంటే ఇదంతా ఎలాగో మాకు సంభవించింది అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడంటే, అయ్యా నేను ఎలా రక్షింపగలను, ఇశ్రాయేలును నేను ఎలా మిద్యానుల చేతుల నుంచి విడిపించగలను అని చెప్పేసి అంటూ, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నేనే పాటి వాడినయ్యా, ఎన్నిక లేని వారం కదయ్యా, పైపెచ్చు నేను కనిష్ఠుడిని కదయ్యా అని మాట్లాడుతున్నాడు. భలే తెలియగలవాళ్ళు ఉంటారు కొంతమంది విశ్వాసులు. ఎంత తెలివిగా ఉంటారంటే నిజంగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపది.
కానీ మనం దేవునికే ఆ విధమైన మాటలు చెబుతున్నాడంటే ఇక సామాన్యమైన మానవులకి ఇంకెంత చెప్తారంటారు? అర్థమవుతుందా? దేవునికే ఆ విధమైనటువంటి మాటలు చెప్తున్నాడు గిద్యోను. అంటే నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా గోత్రం ఏ పాటిదయ్యా, అసలుకే పైపేసి నేను కనిష్ఠుడిని అంటే చివరోడిని. కనిష్ఠుడు అంటే ఎవరు? చివరివాడిని. ఎన్నిక లేదు మా కుటుంబం, ఏ పాటి వాళ్ళం మేము. నా ప్రభు అవన్నీ అంటాడు. అయిననేమి మీరు కూడా అంటారు, నేను ఆడదాన్ని కదయ్యా, నేను చదువు లేనుండి కదయ్యా, నేను జ్ఞానం లేనుండి కదయ్యా, మాకెవరు వెనక ముందు లేరుగయ్యా, మా దగ్గర డబ్బులు లేవుగయ్యా, మా దగ్గర ఇవన్నీ మానవ జీవితంలో దేవుని దగ్గర పనికొస్తాయా? నా దగ్గర పనికొస్తాయి, దేవుని దగ్గర పనికొస్తాయా? దేవుడు ఏమన్నాడు తెలుసా? అవన్నీ చెప్పనిచ్చి అయిననేమి, హల్లెలూయా, అయిననేమి నేను నీకు తోడై ఉన్నా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, ఓ పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడా, బలాఢ్యురాలా, తోడై ఉన్నా, నిశ్చయముగా నిన్ను వాడుకుంటా, నిశ్చయముగా నీ పక్షాన్ని నిలబడతా, ఒకే ఒక మనిషిని ఆతము చేసినట్లుగా మిద్యానీయులను నువ్వు ఆతము చేస్తావు. హల్లెలూయా. ఎట్లా? ఒక మనుషుని హతము చేసినట్టుగా మిద్యానీయులందరూ నువ్వు హతము చేస్తావు. ఏది నేనా పిరికివాడినే? ఏది నేనా భయస్తుడినే? ఏది నేనా గానుగు చాటున దాక్కున్నవాడినే? ఏది నేనా మరుగై ఉన్నవాడినే? ఏది నేనా ఎన్నిక లేని వాడినే? ఏది నా గోత్రమా? అయ్యో ఎన్నిక లేదే, అయ్యో నేనా కనిష్ఠునే అన్నటువంటి వాడితో చెప్తున్న మాట, ఒకే ఒక మనుషుని హతము చేసినట్లుగా మిద్యానీయులను నువ్వు హతము చేస్తావు అంటున్నాడు. గుర్తుపెట్టుకో, నీ గురించి నీకు తెలియదు కానీ నిన్ను సృజించిన వానికి తెలుసు. నువ్వేమై ఉన్నావో, నేనేమై ఉన్నానో, నీ ఏర్పాటు ఏమిటో, నా ఏర్పాటు ఏమిటో, నీ సంకల్పం ఏమిటో, నీ పట్ల ఉద్దేశం ఏంటో అది నెరవేర్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు, యేసు అని ప్రకటిస్తా ఉన్నా. ఆయన సంకల్పము నెరవేర్చువాడు, ఆయన ఉద్దేశము నెరవేర్చువాడు. ఇప్పుడు ఇక నువ్వు భయపడవలసిన పని లేదు, ఇప్పుడు నువ్వు దాక్కోవలసిన పని లేదు. ఇప్పుడు నువ్వు బయటికి రావాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నువ్వు నిలబడవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు నువ్వు నడుము కట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నువ్వు నీ మనస్సు కట్టుకోవాల్సిన సమయము వచ్చింది. ఇప్పుడు నువ్వు పప్పులు ఉడకదు. ఏం పప్పులు? సాకులు చెప్పకు. దేవుని పని చేయటానికి సాకులు చెప్పకు. దేవుని పని చేయడానికి, దేవుని పని చేయటానికి తప్పించుకోవాలనే మార్గాలు వెతక్కు. గిద్యోను అదే వెతుక్కున్నాడు. ఇదంతా మాకు ఎలా సంభవించింది? గిద్యోను అన్నాడు, నేనే పాటి వాడిని ఇశ్రాయేలు రక్షించడానికి. గిద్యోను అన్నాడు, నేను కనిష్ఠుడును, చివరవాడును, నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రము ఎన్నిక లేని గోత్రము. మీ పప్పులు కూడా ఉడుకుతూ ఉంటాయా దేవుని దగ్గర? తప్పించుకోవడానికి ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుని చిత్తం నీ పట్ల నెరవేర్చబడాలి, దేవుని సంకల్పం నెరవేర్చబడాలి. దేవుడు నీ పట్ల ఏది ఉద్దేశించాడో అది జరగనివ్వు. మరుగై ఉన్న నిన్ను బయటకు తీసుకొని రావాలంటే ఇదంతా సంభవించాల్సిందే. కనిష్ఠుడైన నిన్ను ఆయన బయటకు తీసుకొని రావాలనుకుంటున్నాడు. ఎన్నిక లేని నిన్ను ఆయన ఎన్నిక కలిగిన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వేం చెప్తావు? నా వల్ల ఏమైంది, నేను ఏ పార్టీ దాన్ని, ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పాటిది,
నేను ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దాన్ని అని చెప్తావు. లేదు, దేవుని యొక్క ఏర్పాటు ఏంటో అది జరిగించినాయి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అది నెరవేరని. హల్లెలూయా. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. జరిగేది ఆయనకి తెలియకుండా జరిగిద్దా? జరగబోయేది ఆయనకి తెలియకుండా జరిగిద్దా? చెప్పట్లా. జరిగేది ఆయనకి తెలియకుండా జరగదు, జరగబోయేది కూడా ఆయనకి తెలియకుండా జరగదు. కనుక జరగనివ్వు. ఆమేన్. సంభవించేవాడిని సంభవించనివ్వండి. ఏవేవి సంభవిస్తున్నాయో సంభవించనివ్వండి. అవి ప్రతికూల పరిస్థితులా, హీనదశ, బలహీనపరుస్తున్నారా, కృంగతీస్తున్నారా, ఒకవేళ కలవరపరుస్తూ భయపడుతూ శత్రువులు అయితే ఒక దినాన దేవుడు మరలా నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎన్నిక లేని నిన్ను నిలబెట్టబోతున్నాడు. బలహీనమైన బలమైన జనాంగంగా చేయబోతున్నాడు. సంభవించనివ్వండి, జరగనివ్వండి. ఏది జరిగినా సమస్తమును సమకూర్చి నీ మేలు కొరకే జరిగిస్తున్నాడు. నిన్ను బయటికి తీసుకొని రావటానికి, నిన్ను వెలుగులోనికి తీసుకొని రావటానికి. ఇప్పుడు ఇవన్నీ జరగలేదనుకోండి, గిద్యోను అనేవాడు అవసరం అవుతాడా? మాట్లాడలేదే. ఇవన్నీ సంభవించలేదనుకోండి, వీళ్ళు మొరపెట్టే వల్ల మాట్లాడట్లేదే, మొరపెట్టే వల్ల. ఇవన్నీ సంభవించకపోతే వీళ్ళు మొరపెట్టేవాళ్ళు కాదు. ఇవన్నీ సంభవించకపోతే ఇశ్రాయేలును విడిపించడానికి, మిద్యానీయుల చేతుల నుంచి రక్షించడానికి గిద్యోను అవసరం అంటావా? కనుక ఇవన్నీ సంభవించనివని జరగలేదా? జరగనివ్వండి. దేవుని చిత్తాన్ని జరిగించండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వండి. ఆయన సంకల్పము నీ ఎడల జరగనివ్వు. మళ్ళా ఇప్పటికి ఇదంతా మాకెలా సంభవించింది? నువ్వు తోడై ఉంటే. ఆయన ఇశ్రాయేలుని మిద్యానీయుల చేతులను విడిపించడానికి నేనే పాటి వాడిని, అయినా నా కుటుంబం ఏ పాటిది, అయినా నా గోత్రం ఎన్నికలేంది, అయినా నేను కనిష్ఠుడిని. వీటన్నిటికి ఒకే ఒక సమాధానం చెప్పాడు. ఏంటో సమాధానం? అయిననేమి నేను నిన్ను బయటికి తీసుకొస్తున్నా, నేను నిన్ను నిలబెడుతున్నా, నేను నిన్ను వాడుకోబోతున్నా, నేను నీ తలపైకెత్తబోతున్నా. నిశ్చయముగా నిన్ను ఎన్నిక లేని నిన్ను ఎన్నికగా మార్చబోతున్నా. అల్పుడనైన నిన్ను గనుడుగా చేయబోతున్నా. హల్లెలూయా. దాక్కున్న నిన్నే, మరుగైన నిన్నే ప్రపంచం గుర్తించే వ్యక్తిగా మార్చబోతున్నాను. ప్రపంచమే నిన్ను గుర్తించే వ్యక్తిగా మార్చబోతున్నాను. ఇశ్రాయేలీయులు నిన్ను గుర్తించేలాగా చేయబోతున్నాను. నీ వాళ్ళే నిన్ను గుర్తించేలాగా చేయబోతున్నాను. నీ వాళ్ళే నిన్ను గురించి తెలుసుకునేలాగా చేయబోతున్నాను. హల్లెలూయా. చూడండి ఆ పాటలో ఎంత గొప్పగా అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, ఆ 7వ అధ్యాయంలో దయచేసి 20వ వచనం చదువుకుందామా? చదువు. ఆ 3 గుంపుల వారు బూరను ఊది ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులు దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలు పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసి స్తోత్రం చెప్పండి. మరుగై ఉన్న గిద్యోను దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు, వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలును రక్షించేవాడుగా, ఎన్నిక చేయబడిన వాడిగా మార్చాడు. ఇప్పుడు చూడండి, ప్రజలు ఏమని కేకలేస్తున్నారు? యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. హల్లెలూయా. ఎవరి వ్యక్తి? దాక్కున్న వ్యక్తి. ఎవరి వ్యక్తి? భయపడిన వ్యక్తి. ఎవరి వ్యక్తి? మరుగై ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి ఎన్నిక కలిగిన వాడిగా చేశాడు. ఈ వ్యక్తిని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ వ్యక్తిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ నోట ఈ నోట, ఈ నోట ఆ నోట అందరూ ఇప్పుడు ఏమన్నారు? యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. అర్థమైందా?
నలుగురు కొనియాడేలాగా చేస్తాడు దేవుడు. నలుగురు చెప్పుకునేలాగా చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేయాలి ఇప్పుడన్నా? జరిగేది జరగనివ్వండి, జరిగేది జరగనివ్వండి. జరిగేది జరగబోయేది అంతా కూడా ఆయన ఏర్పాటు ప్రకారంగా జరిగింది, ఆయన చిత్త ప్రకారంగానే జరిగింది. హల్లెలూయా. అలా జరగనిచ్చాడు కనుకనే గిద్యోను అలా ఒప్పుకున్నాడు కనుకనే గిద్యోను దేవుడు గిద్యోను కుటుంబాన్ని ఎన్నిక కలిగిన కుటుంబంగా చేస్తాడు. దేవుడు గిద్యోను ఎన్నిక కలిగిన వాడిగా చేస్తాడు. దేవుడు గిద్యోన్ని ఏం చేసి తెలుసా? చూడండి అదే అధ్యాయంలో 7వ అధ్యాయంలో దయచేసి 17వ వాక్యం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవాను గిద్యోను విజయమని కేకలు వేయండి. ఒకప్పుడు విజయము లేని వారు వీళ్ళు, జయ జీవితం లేని వారు, మరుగై ఉన్నవారు, రక్షణ లేనటువంటి వారు, భద్రత లేక కాపుదల లేక చాటున ఉన్నటువంటి వారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? విజయమును కలుగు చేశాడు, రక్షణ కలుగు చేశాడు, జయమును కలుగు చేశాడు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మనము దేవుని చిత్తాన్ని నీ పట్ల జరగనేము. ఈ పరిచర్య పట్ల దేవుని చిత్తాన్ని నేను జరగనిస్తే ఈ పరిచర్య ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది. దేవుని చిత్తాన్ని ఈ పరిచర్య పట్ల నేను జరగనిస్తే జయ జీవితం కలుగుతుంది, విజయములోనికి నడిపిస్తాడు. అలా కాకోకుండా నా స్వబుద్ధిని, నా స్వసిత్వాన్ని, నా సొంత తెలివితేటలు ఉపయోగించానుకోండి, చెప్పండి, ఆయనే నేమే అనుకుంటా, ఏ పార్టీ వాడిని నేనయ్యా, ఎన్నిక లేని వాడిని అయ్యా అనుకుంటా, ఇదంతా ఎలా సంభవించిందని చెప్పేసి అర్థమైనా దేవుని మీదే బాధ తెచ్చుకొని మూతి ముడుచుకొని మూలను కూర్చున్నాను కూడా కాను సాట్నే ఈ రక్షణ ఇశ్రాయేలుకి కలిగేదా? ఈ విడుదల ఇశ్రాయేలుకి వచ్చేదా? ఈ విజయము ఇశ్రాయేలుకి కలిగేదా? ఈ విధంగా వారు గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము అని కేకలు వేయగలిగేవాళ్ళా? కనుక దేవుని చిత్తాన్ని జరగనివ్వండి, సంభవించే వాటిని సంభవించనివ్వండి, జరిగేది జరగనివ్వు, జరగబోయేది జరగనివ్వు. ఏది జరిగినా నీ మేలు కొరకే. ఆమేన్. ఏది జరిగినా ఎందుకు? నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు, నన్ను వాడుకోబోతున్నాడు, నా పక్షం నిలబడబోతున్నాడు, ఈ పరిచర్యకు విజయాన్ని కట్టబెట్టబోతున్నాడు. ఓ మరుగై ఉన్న ఈ పరిచర్యను వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. రాగల దినాల్లో ఈ పరిచర్య యెహోవా ఖడ్గముగాను గిద్యోను ఖడ్గముగా మార్చాడుగా, యెహోవా ఖడ్గముగా విజయరాజు ఖడ్గముగా మార్చబోతున్నాడు. యెహోవాను గిద్యోను విజయముగా మార్చిన దేవుడు యెహోవాను విజయరాజు విజయముగా మార్చబోతున్నాడు. మరుగై ఉన్న మిమ్మల్ని బయట తీసుకొస్తున్నాడు, మరుగై ఉన్న ఈ పరిచర్యని బయట తీసుకొస్తున్నాడు. ఎన్నిక లేని వారుగా ఉన్నారుగా మీరు, మీ వాళ్ళల్లో ఎన్నిక లేని వారుగా ఉన్నారుగా, మీ అన్నదమ్ముల్లో మీరు ఎన్నిక లేని వారుగా ఉన్నారుగా, మీ రక్త సంబంధంలో మీరు ఎన్నిక లేని వారుగా ఉన్నారుగా. ఏ పార్టీ దాన్ని అనుకుంటున్నారుగా, మేమే పార్టీ వారు అన్నారుగా. ఎన్నిక లేని మిమ్ములని ఎన్నిక కలిగిన వారుగా చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? సంభవించే వాటిని సంభవించనివ్వండి, జరిగే వాటిని జరగనివ్వండి. అప్పుడు ఆయన మరుగై ఉన్న గిద్యోను బయటికి తీసుకొచ్చినట్టుగా మనల్ని తీసుకొస్తాడు, మిమ్మల్ని తీసుకొస్తాడు, మిమ్మల్ని ఎన్నిక కలిగిన వారిగా చేస్తాడు, మిమ్మల్ని తలగా చేస్తాడు, మిమ్మల్ని వెలుగులోనికి తీసుకొస్తాడు. ఒకరిని నాయకులుగా చేస్తాడు, ఒకరిని అధిపతిగా చేస్తాడు, ఒకరిని రాజుగా చేస్తాడు. చేయరా? చెప్పండి. ఐగుప్తుకి అధికారిగా చేయలా, బబులోనికి అధికారులుగా చేయలా, రాజులుగా చేయలా, చేస్తాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం.
ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజుకు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిన ద్వారపాలకులైన బిగ్తాను తెరేసు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిసినట్టు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడిన అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. చాలండి, చూడండి, ఇక్కడ అహష్వేరోషు అనే రాజుకి కీడు చేయాలనుకున్నారండి అతని సేవకుల్లో ఇద్దరు. వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాశారు. వాళ్ళిద్దరు ఆలోచన చేశారంట, అరే మన రాజు మన మీద కోపంగా ఉంటాడా, మనల్ని ఇద్దరిని తిడతాడా, మన ఇద్దరిని మీద ఆయన దండిస్తాడా, మనం చేసే పనికి వంక పెడతాడా. వాళ్ళ మనసుల్లో ఇవి పెట్టుకొని వాళ్ళు చేసిన తప్పును సరి చేసుకోకుండా ఇప్పుడు గద్దించాడు రాజుగారు. అమ్మ వింటున్నారా? ఇప్పుడు వాళ్ళిద్దరు తప్పు చేశారు, పొరపాటు చేశారు. చేసినప్పుడు వాళ్ళిద్దరిని గద్దించాడు, జాగ్రత్త, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, డ్యూటీ సరిగా చేయండి, నా సంస్థానంలో నా కోర్టులో నమ్మకంగా ఉండండి అని అంటాడు. అంటారు కదండి, అంటారుగా. దీన్ని మనసులో పెట్టుకున్నారు. మనల్ని అందరి ముందు గద్దిస్తాడా, మనల్ని అందరి ముందు తిడతాడా అని చెప్పి మనసులో పెట్టుకుని ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? ఆ రాజునే చంపాలనుకున్నారు వీళ్ళు. వారి యజమాన్నే. చూడండి, కొంతమంది ఎట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, అవునా? గద్దించినందుకు మనసులో పెట్టుకొని, బుద్ధి చెప్పినందుకు మనసులో పెట్టుకుని, హెచ్చరించినందుకు మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏదో కీడు చేయాలని, వాళ్ళకి ఏదో హాని చేయాలని. అలాగే ఈ ఇద్దరు యొక్క సేవకులు కూడా ఆ యొక్క రాజు గారికి, అహష్వేరోషు రాజు గారికి హాని చేయాలి, కీడు చేయాలని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ప్లాన్ సెట్ చేసుకుంటున్నారు. ఈ సంగతి అంతా కూడా ఎవరు తెలిసింది? మొర్దెకైకి తెలిసింది. వింటున్నారా? రాజును చంపాలనే ఆలోచన, వారి కుట్ర, ఇదంతా కూడా ఎవరు తెలిసింది? మొర్దెకైకి తెలిసి వెంటనే చెప్పవలసిన వాళ్ళకి చెప్పేశాడు. సైన్యాధిపతులకు చెప్పారు, సెక్యూరిటీ వాళ్ళకి చెప్పారు, రాజుగారిని చంపాలనుకున్నారు పలానా వాళ్ళు, కాబట్టి జాగ్రత్త, రాజుగారిని కాపాడుకోండి, మీరు రాజుగారిని రక్షించుకోండి అని చెప్పడం జరిగింది. ఆ సంగతి అంతా కూడా డైరీలో రికార్డ్ చేయబడింది. వింటున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి మరి అందరూ కలిసి. బాబు చెప్పండి, నాన్న నోటితో చెప్పండి, అందరు కలిసి చెప్పండి. ఒకసారి మరొకసారి చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఈ మొర్దెకై చేసిన పని దేంట్లో రాయబడింది? గ్రంథంలో రాయబడింది, డైరీలో రాయబడిపోయింది. అయితే ఈ మొర్దెకై చేసిన దాన్ని బట్టి మొర్దెకైకి ఏం వెళ్ళాలి? బహుమతి వెళ్ళాలి, ఘనతలు వెళ్ళాలి, గౌరవం వెళ్ళాలి. అయితే ఇది ఏమైపోయింది? ఏమైపోయింది? మరుగైపోయింది. ఆయన చేసినటువంటి దానికి ఆయనకి రావాల్సిన బహుమతి ఆయనకి రాలేదు, ఘనతలు ఆయనకి రాలేదు. ఇక ఆ ఫైల్ ఏం చేయబడింది? ఎక్కడో మూసివేయబడింది, అడుగునా పడిపోయింది. పిల్లలారా వినండి, మీరు కూడా కష్టపడతా ఉంటారు, మీరు కూడా ప్రయాసపడతా ఉంటారు, మీరు కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీరు కూడా బహుమతిని కోరుకుంటూ ఉంటారు, మీరు కూడా ఘనతను కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాస్తవంగా అది మీకు రావాల్సిందే. మీరు చేసిన దానికి ఆ ఘనత
రావాల్సిందే. మీరు చేసిన దానికి ఆ బహుమతి రావాల్సిందే. మీ ప్రయాసకు తగినటువంటి ఫలితం రావాల్సిందే. అయితే కొంతమంది ఉంటారు కదండి, ఉంటారా ఉండరా? వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫైల్ని, మీ ప్రమోషన్ని, చెప్పండి, మీరంటే గిట్టిన వాళ్ళు, మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? తొక్కి పట్టేసేస్తూ ఉంటారు. ఆ ఫైల్ కథలనేవరు, దాన్ని మరుగు చేసేస్తూ ఉంటారు. మీరు వెళ్ళి అడిగితే వెతుకుతున్నాం కనపడలేదు అంటారు. అదేంటండి, ఇచ్చావు కదండి, ఇచ్చావు అన్ని ఫైల్, ఆ కాగితం ఎక్కడ ఉందో మరి అంటారు. తెలుసు వాళ్ళకి, ఆ కాగితం తెలుసు వాళ్ళకి. కానీ ఏం చేస్తారు వీళ్ళు? మాట్లాడండి. ఆ ప్రమోషన్ ఇవ్వాల్సిన ఆ వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వకుండా ఏం చేస్తారు? ఎందుకు అతడు క్రైస్తవుడు, ఎందుకు అతడు యూదుడు, అర్థమవుతుందా? ఎందుకు అతడు ఆత్మీయుడు కనుక తొక్కేయాలని, అణిచివేయాలని, అతనికి ప్రమోషన్ చెందకూడదని, అతనికి ఆ బహుమతి చెందకూడదని, ఆ పేరు అతనికి రాకూడదని, ఆ ఘనత అతనికి రాకూడదని ఏం చేశారు వీళ్ళు? కలిసి మరుగు చేసేసారు. డ్యూటీలు చేసే వాళ్ళ దగ్గర అన్యులు ఉంటారు కొంతమంది. మనం క్రైస్తవులు అనే దానికి వాళ్ళు చిన్న చూపు చెప్పండి చూస్తారు. మనం ఫైల్ మీద ఏదైనా సంతకం పెట్టాలంటే, ఏదైనా ప్రమోషనో లేకపోతే ఏదో ఇంక్రిమెంటో లేకపోతే ఇంకో ఏదైనా కలపాలి, ఏమైనా చేయాలంటే అంత సామాన్యంగా వాళ్ళు చేయరండి. వాళ్ళు ఒకవేళ ఓసీ క్యాండిడేట్ అనుకోండి, మనం ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి, లేదా మనం బీసీసీ అనుకోండి, ఎట్లాగైనా వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? తొక్కేసేయాలనుకుంటారు, మరుగును పడేయాలనుకుంటారు, వీళ్ళు పైకి రాకూడదు అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ సేమ్ సిచ్యువేషన్. ఇతడు ఆత్మీయుడు, ఇతడు విశ్వాసి, ఇతడు మొద్దుకై, ఇతడు యూదుడు, నిష్ఠగరిష్టమైనటువంటి వాడు, వేరే దేవుళ్లకు మొక్కేవాడు కాదు, వేరే మనుషులకు సాష్టంగపడి సాగిలు పడేవాడు కాడు. ఇప్పుడు మొద్దుకై అంటే గిట్టిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? హామాను. మొద్దుకై అంటే గిట్టిన వాడు ఈ హామాను. వాస్తవంగా రాజును కాపాడినందుకు, రాజును సంరక్షించినందుకు, ఆ ప్లాన్ ని, అదంతా కుట్రను భంగపరిచేందుకు వెంటనే ఏం చేయాలి? మొద్దుకైకి బహుమతి రావాలి, ఘనత రావాలి. అలా రాకోకుండా మరుగున పడేలా చేసింది ఎవరయ్యా అంటే హామాను అనేటువంటి వాడు. అయితే చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత కృపగలవాడు. చూడండి, మనుషులు అణిచివేయాలని చూసినా, మనుషులు మనం తొక్కి పడాలని చూసినా, మనుషులు ఒకవేళ మనం పక్కనెట్టేసినా, మనుషులు ఒకవేళ మనల్ని చిన్న చూపు చూసినా, దేవాతి దేవుడు నాడే, దేవాతి దేవుడు నాడే ఆ మురుగై ఉన్న దాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. నీకు రావలసిన బహుమతిని నీకు అందేలా చేయబోతున్నాడు. నీకు రావలసిన ఘనతని నీకు దక్కేలాగా చేయబోతున్నాడు. దానికోసం ఎవరిని ఏం చేస్తాడు చూడండి, రాజుకి నిద్ర లేకుండా చేశాడు. ఎవరికి? ఇది మరుగున పడిపోయిందా లేదా? మొద్దుకై చేసినటువంటి దాన్ని మరుగున పడేశారు లేదా? ఇవ్వాల్సిన బహుమతి ఇవ్వకుండా ఆపేశారు లేదా? అతనికి వెళ్ళవలసిన ఘనత అతనికి చెందకుండా చేశారు లేదా? అయితే దేవుడు ఒక కాలానికి, ఒక సమయానికి ఏం చేశాడు? రాజుకి ఏం లేకుండా చేశాడు? నిద్ర లేకుండా చేయడు. మీకు కూడా ఎప్పుడైనా ఒకవేళ నిద్ర లేకుండా దేవుడు చేసాడు అనుకోండి, ఆ రోజు మీరు ఖచ్చితంగా ఏం మాట్లాడలే. ఒకవేళ కనుక ఇప్పుడు రాజుకే దేవుడు నిద్ర లేకుండా చేసాడు, దానికి ఏంటి? మంచిదా కాదా? మంచిదే. ఆ రోజు ఆ రాత్రి ఆయన లేచి ఆ పనివారికి చెప్పాడు, ఆ గ్రంథాలు తీసుకురాడని చెప్పాడు. ఆ గ్రంథాలు తీసుకొని ఆయన చదవమన్నప్పుడు వారు చదువుతుంటే ఆ జరిగినటువంటి గడిచిపోయినటువంటి ఆ సంవత్సరాల్లో, గడిచిపోయినటువంటి ఆ నెలలో జరిగినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా రాయబడిన డిక్షనరీలో, ఆ గ్రంథములో చదువుతుంటే మొద్దుకైనటువంటి వాడు రాజుగారి మీద కుట్ర చేయబడినప్పుడు, రాజుగారిని సంపాదన ప్లాన్ భంగం చేసి రాజుగారి ప్రాణాలను కాపాడాడు. అవునా? ఒరే, ఈ సంగతి నా దాకా రాలేదే, ఒరే ఈ సంగతి మరుగున పడిపోయింది. మరి మొద్దుకైకి ఏమైనా బహుమతి ఇచ్చారా? చూసారండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. మరి మొద్దుకైకి ఏమైనా ఘనతలు ఏమైనా చెందినయా? వెంటనే ఆ పని వారు చెప్పారు, మొర్దెకైకి బహుమతులు చెందలేదండి,
ఘనతలో కూడా చెందలేదని చెప్పాడు. వెంటనే రాజుగారు అన్నాడు, ఎవరున్నారు అక్కడ చూడండి, ఆవరణంలో బయట ఎవరున్నారు చూడండి. అప్పటికే మొర్దెకైని ఉరి తీయమని అడుగుదామని, రాజుతో చెబుదామని హామాను వచ్చి ఆ రాజుగారి ఆవరణంలో నిలిచి ఉన్నాడంట. ఎవరు చంపుదామని? మొర్దెకై కొరకు హామాను ఇంటి దగ్గర ఉరికొయ్యని సిద్ధపరిచి, రాజా ఇదిగో ఒక జాతి ఉంది, ఒక జనాంగం ఉంది, వారు మీ విధులను మీకు లోబడరు, మీ మాటను వినరు కనుక వాళ్ళు నిశ్చయంగా ఉండవద్దని చెప్పి ఒకసారి ఏం చేశాడు, తాకిదులని రాయించాడుగా. దానికి ఎట్టగొట్ట మొర్దెకై అడ్డుపడి ఎస్తేరు ఇద్దరు కలిసి ఉపవాస ప్రార్థనలు చేశారుగా. అవునంటగా, అవునా కదా? దాన్ని బట్టి ఇప్పుడు మొర్దెకై ఇక్కడ దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్నాడు కాబట్టి ఈ హామాను అనేవాడు విరోధిగా ఉండి ఈ మొర్దెకైనటువంటి వాడిని లేకుండా చేయాలి, చంపాలి, వీడు నాకు చాలా అడ్డుగా ఉన్నాడని చెప్పి ఇంటికాడ ఉరికొయ్యని సిద్ధపరిచి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారితో మాట్లాడదామని వచ్చాడు. ఇంతలో ఆవరణలో ఉన్నాడు, పిలవమని చెప్పాడు. హామాను వచ్చాడు, అడుగుతున్నాడు రాజుగారు. రాజు గణపరచాలనుకున్న వాడిని ఏ విధంగా గణపరిస్తే బాగుంటది? హామాను రాజు గణపరచాలనుకున్న వాడిని ఏ విధంగా గణపరిస్తే బాగుంటది అనుకున్నాడు. ఈ మొర్దెకై అనుకున్న తనలో తాను, నన్ను కాక ఇంకెవడు గణపరుస్తాడు, నాకు కాక ఇంకెవడికి గౌరవం, నాకు కాక ఎవరికి ఘనత, నాకు కాక ఈ బహుమతులు ఎవరికి అనుకొని మనసారి అనుకున్నాడు, రాజా తమ స్థితికి తగ్గట్టుగా రాజవస్త్రాలు అతనికి ధరించాలి. ఓకే నెక్స్ట్ అనంట, రాజా తమరి గారి యొక్క వాహనం ఉంది కదా, ఏంటది, ఆ గుర్రం మీద ఎక్కించి ఊరేగించాలి. నెక్స్ట్ ఏంటి, రాజా తమ శిరస్సు మీద ఉండదు కదా, ఏంటది, రాజకిరీటం ఉండదు కదా, అది అతని తలకి పెట్టి అతని వీధుల్లో పురముల్లో అతన్ని ఊరేగించాలి రాజా అన్నాడంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ సంగతి. ఎంత మరుగున పడిపోయింది తెలుసా? అర్థమవుతుంది నీకు పాట ఏమన్నా? మొర్దెకైని ఎంత అణిచివేశారు తెలుసుగా, మొర్దెకైని ఎంత తొక్కివేశారు తెలుసుగా హామాను, అవునా కదా? మొర్దెకై మీద విషపు చూపులు చూడ పగ పట్ల మొర్దెకై అయినటువంటి వాడిని చంపివేయాలని తన ఇంటి ముందు 53 ఉరికొయ్యని సిద్ధపరచలా. దేవుడు చూశారండి, కృపగల దేవుడు కదా, కృపగల దేవుడు కదండి. ఒక కాలానికి, ఒక సమయానికి దేవుడే జోక్యం చేసుకొని మరుగై ఉన్న గిద్యోని బయటికి తీసుకొచ్చినట్టుగా, మరుగై ఉన్నట్టు మొర్దెకై చేసిన దానికి చెందవలసిన ఆ మరుగైన బహుమతిని మొర్దెకైకి చెందడానికి రాజుకు నిద్ర లేకుండా ఎక్కడో ఉన్న ఫైల్ను బయటికి తీసుకొచ్చి అందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ చదువుతుంటే ఎవరు బయటకు వచ్చారు? మొర్దెకై బయటకు వచ్చాడు. మొర్దెకై చేసింది బయటకు వచ్చేసింది. మొర్దెకైకి ఇప్పుడు ఏం చెందాలో అది చెందాలి అని రాజు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పాడు హామానుతో, ఇవన్నీ కూడా మొర్దెకై పట్ల జరిగించి అన్నాడు. మోహం ఎంత అయింది. ఇందాకడ దాకేమో 32 పళ్ళు కనపడుకుంటూ ముఖంలో సిరినవ్వు ఒకలాగా, ఇంక నన్నుగాక ఇంకెవరిని, నాకే ఆ ఘనతలు, నాకే ఆ బహుమానాలు, నాకే ఆ రాజవస్త్రాలు, నాకే ఆ రాజు కిరీటం, నాకే ఆ రాజు గారి యొక్క గుర్రం మీద ఊరేగే ధన్యత అనుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు చెప్పిన ప్రకారంగా మొర్దెకైకి చెయ్యాలి అనుకున్నావు, ముఖం ముడుసుకుపోయిందంట. ఏది గనక అమ్మా, ఏది ముఖం అమ్మా? ఇందాక కలకల్లాడిన ముఖం, కిలకల్లాడిన మొహం ఒక్కసారిగా పిలిమెంట్ రాలిపోయిన బొలుపులాగా ఆరిపోయిందంట వెలుగు. స్తోత్రం చెప్పడం ఒకసారి. కొంతమంది జీవితంలో ప్రమోషన్ లేట్ అవ్వచ్చు, కొంతమందికి ఉద్యోగాలు లేట్ అవ్వచ్చు, కొంతమందికి వివాహాలు లేట్ అవ్వచ్చు, కొంతమందికి బిడ్డలు లేట్ అవ్వచ్చు, కొంతమందికి ఒకవేళ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మరుగై ఉండొచ్చు. ఒక దినాన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బయటికి తీసుకొస్తాడు నీ బహుమతిని.
ఆయన నీ ఘనతను బయటకు తీసుకొస్తాడు. ఆయన నీ పేరును బయటకు తీసుకొస్తాడు. ఆయన నిన్ను ఒక విధమైన విధిగా చేస్తాడు. ఒక సమయం ఉంటుంది నిన్ను హెచ్చించే సమయం. ఒక దినం ఉంటుంది నీ ఫైల్ బయటకు వచ్చే దినం. ఒక దినం ఉంటుంది ఆ రోజున గ్రీనింగ్ తో సంతకం చేసే దినం. ఆ రోజున నీకు ప్రమోషన్, ఆ రోజున నిశ్చయముగా నీకు బహుమతి, ఆ రోజున నీకు సన్మానం, ఆ రోజు నీకు ఘనత ఉన్నది. వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. మరుగయున్న చెప్పండి బహుమతిని, ఘనతను, సన్మానాన్ని, గౌరవాన్ని దేవుడు ఏం చేశాడు? మొర్దెకైకి చెందేలా చేశాడు. ఇప్పుడు చెప్పండి, మొర్దెకై గుర్రం మీద ఎక్కితే ఎట్టుంది? ఇప్పుడు చెప్పండి, మొర్దెకైకి రాజవస్త్రాలు ఎత్తే ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి, మొర్దెకైకి తల మీద రాజ కిరీటం పెడితే ఎలా ఉంది? అది నా దేవుడు చేసే పని, అది నా దేవుడు చేసే కార్యం. మీరు ఎవరు బాధపడమాకండి. అర్థమవుతుందా? మీ శత్రువులు మిమ్మల్ని తొక్కేయాలనుకున్నా, మిమ్మల్ని అణిచేయాలనుకున్నా, మీ ఫైలు పక్కన పడేసినా, మిమ్మల్ని పక్కన పెట్టినా, అర్థమవుతుందా? అర్థమవుతుందా? మిమ్మల్ని పక్కన పెట్టేసినా నా దేవుడు తీసుకొచ్చి మిమ్మల్ని గుర్రం ఎక్కిచ్చేస్తాడు. నా దేవుడు తీసుకొచ్చి మీ శిరస్సు మీద కిరీటాన్ని పెడతాడు. నా దేవుడు తీసుకొచ్చి మీకు ఆ బహుమతి దక్కేలా చేస్తాడు, ఆ ఘనత దక్కేలాగా చేస్తాడు. ఒకవేళ పక్కన పెట్టచ్చు, ఒకవేళ మరుగే చేయొచ్చు. ఆ మరుగైన మొర్దెకైన దేవుడు పైకెత్తినట్టుగా మిమ్మల్ని పైకెత్తుతాడు. ఆ మరుగై ఉన్న మొర్దెకై యొక్క బహుమానాన్ని అదుగో తీసుకొచ్చి మళ్ళా ఆ శిరస్సు మీద కిరీటం ధరింపజేసినట్టుగా మీకు ధరింప చేస్తాడు. మీకు అర్థమైందా? ఖచ్చితంగా ఇది మీ జీవితంలో జరుగుతుంది. వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురాబోతున్నాడు. లేదు మీ పిల్లలను బయటికి తీసుకురాబోతున్నాడు. లేదు మీరు పడిన ప్రయాస కష్టం ఉండదు కదా, అది మర్చిపోయారేమో. దేవుడు మర్చిపోవడం అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. దాని కొరకు ఎవరికి నిద్ర లేకుండా చేయాలి, వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తాడు. ఆ బహుమతి నీ దాకా రావడానికి ఎవరికి నిద్ర లేకుండా చేశాడు? రాజుకు నిద్ర లేకుండా చేశాడుగా. నువ్వు చేసిన దానికి నీ ప్రయాసకు తగిన ప్రతిఫలము నీకు చెందేటట్లుగా ఎవరికో దేవుడు నిద్ర లేకుండా చేస్తాడు. అర్థమవుతుందా మీకు? ఒకవేళ చెందవలసిన ఆ బహుమతిని ఎవరో ఒకవేళ మరుగు చేసేసారు, అణిచివేశారు, అణచబడుతున్నారు. ఒకవేళ నీ జీవితంలో అలా ఉంటే మీరు ఒకవేళ ఎవరికి నిరాశ చెందమాకండి. నా ప్రభు మీ విషయమై నిద్ర లేకుండా చేయబోతున్నాడు. నా ప్రభు మిమ్మల్ని ఆ మరుగై ఉన్న ఆ బహుమతి మీరు పొందుకోబోతున్నారు. ఆ ఘనతను మీరు అందుకోబోతున్నారు. ఏమే నిశ్చయంగా చెప్తున్నాను. ఒకవేళ బిడ్డలు లేని వారు ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ వివాహం కాని వారు ఉన్నారేమో, ఒకవేళ ఉద్యోగం లేని వారు ఉన్నారేమో, ఒకవేళ ప్రమోషన్ కొరకై, ఒకవేళ మీ జీవితాల్లో మీ వాళ్ళలో మీరు ఒకవేళ అనవసరపడుతున్న వారు ఉన్నారేమో. హామాన్ లాంటి వాడు ఒకవేళ మీ మీద పగ విషపు చూపు చూస్తూ ఒకవేళ మీకే కీడు హాని చేయాలని ఒకవేళ తలపెడుతున్నాడేమో, అది దేవుడు మార్చబోతున్నాడు. ఆ మరణాన్ని మార్చబోతున్నాడు. ఆ ఉరికైన మార్చబోతున్నాడు. ఆయన కీడుని నీకు మేలుగా మార్చబోతున్నాడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఆయన నిశ్చయముగా నీకు జీవముగా మార్చబోతున్నాడు. నీకు హాని చేసేటువంటి వాడు, నీకు కీడు చేసేటువంటి వాడికి ఏం చేయబోతున్నాడు? కీడు చేయబోతున్నాడు. ఉరికొయ్యి ఎవరి కోసం చేశారు? ఉరికొయ్యి ఎవరి కోసం సిద్ధపరిచాడు? మొర్దెకై కోసం. కానీ ఆ ఉరికొయ్యి మీద ఎవరు ఉరి తీయబడ్డారు? హామాను. కనుక దేవుడు నీ కీడు నీకు మేలుగా మార్చబోతున్నాడు. దేవుడు నీ మరణాన్ని నీకు జీవముగా మార్చబోతున్నాడు. దేవుడు నీ శత్రువు నీకు లేకుండా చేయబోతున్నాడు. నీ శత్రువు ఇక మీద నీకు కనిపించడు. నీ విరోధి నీకు కనిపించడు. ఇది ప్రామిస్ వాక్యంగా నువ్వు తీసుకో, ప్రవచన వాక్గా నువ్వు తీసుకో, దేవుని మాటగా తీసుకో. అతి కొద్ది దినాల్లో దేవుడిని హెచ్చించబోతున్నాడు. అతి కొద్ది దినాల్లో దేవుడు నీకు ఘనతను ఇవ్వబోతున్నాడు. అతి కొద్ది దినాల్లో దేవుడు నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది ప్రామిస్ గా తీసుకో, ప్రవచన వాక్గా తీసుకో. తన పిల్లలను దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతూ, ఆయన ఘనతను ఇవ్వడానికి ఇష్టపడుతూ, బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడుతూ, కీడుని నీకు మేలుగా ఇవ్వడానికి, మరణాన్ని నీకు జీవముగా మార్చడానికి,
ఒకవేళ నీకే, నీ కుటుంబానికి, నీ బిడ్డకే కీడు హాని చేయాలనుకున్నటువంటి నీ శత్రువునే నీకు లేకుండా చేస్తున్నాడు, నీ విరోధినే నీకు లేకుండా చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము మీకు వర్తిల్లదు. మీరే వర్తిల్లుతారా, మీ కుటుంబాలే వర్తిల్లుతాయి, మీరే మీ బిడ్డలే వర్తిల్లుతారు. ఇది నిశ్చయము, ఖచ్చితము చెప్తున్నాను. అవును, తప్పకుండా నీకు బహుమానం అందుతుంది, తప్పకుండా నీకు ఘనత అందుతుంది. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం, దయచేసి 21వ వచనం. ఉన్నతమైన మేఘముల్లో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడక ఉన్నను, గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనబరుచును. స్తోత్రం చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి ఒకసారి. ఎండ అంటే సూర్యుడు ప్రకాశిస్తా ఉన్నాడు. బాగా వినండి, మనసు పెట్టండి. సూర్యుడు ప్రకాశిస్తా ఉన్నాడా లేదా? మాట్లాడండి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు లేదా? ఆ ప్రకాశించే సూర్యుడికి ఎవరు అడ్డుపడ్డారు? ఉన్నతమైన మేఘాలు అడ్డుపడ్డాయి. పిల్లలారా, వింటున్నారా? మనసు పెట్టండి. చరిత్ర తిరగమారిపోతుంది. ఇక చరిత్ర దేవుడు మార్చేస్తున్నాడు, మీ స్థితిగతులను మార్చేస్తున్నాడు. ఇప్పుడు వరకు ఏ మేఘాలైతే మీకు అడ్డుపడ్డాయో, అర్థమవుతుందా? ఆ ఉదయించే సూర్యుని యొక్క ఆ ప్రకాశం భూమి మీదకి రావాలి లేదా? ప్రజల మీదకి రావాలి లేదా? కుటుంబాల మీదకి రావాలి లేదా? బిడ్డల మీదకి రావాలి లేదా? పంటల మీదకి రావాలి లేదా? వ్యవసాయాల మీదకి రావాలి లేదా? వ్యాపారాల మీదకి రావాలి లేదా? పశువుల మీదకి రావాలి లేదా? చెప్పండి. లోకమంతుడిగా సూర్యుని యొక్క ప్రకాశం అవసరమా కాదా? ఆ సూర్యుని యొక్క ప్రకాశం ఈ లోకం మీదకి రాకుండా, ఈ ప్రజల మీదకి రాకుండా, ఈ కుటుంబాల మీదకి రాకుండా, ఈ బిడ్డల మీదకి రాకుండా, ఆ వ్యవసాయం మీదకి, వ్యాపారాల మీదకి, పశువుల మీదకి రాకుండా ఒక ఉన్నతమైన మేఘము అడ్డుపడతా ఉంది. ఏంటి? ఉన్నతమైన మేఘం ఏం చేస్తుంది ఇప్పుడు? దేనికి? ఆ సూర్యునికి. దేనికి? ఆ సూర్యుడి నుంచి వచ్చే ఆ ప్రకాశానికి, ఆ సూర్యుడి నుంచి వచ్చే ఆ వెలుగు ప్రకాశించడానికి వీలేకుండా ఆ ఉన్నతమైన మేఘం అడ్డుపడతా ఉంది. మీరు కూడా అప్పుడప్పుడు అంటా ఉంటారు, ఏమని? పలాని వాళ్ళు మాకు అడ్డవుతున్నారు, పలాని వాళ్ళు మాకు అడ్డుపడుతున్నారు, పలాని వాళ్ళు మాకు పోటీ అవుతున్నారు. అవునా కదా? మాట్లాడండి, అంటారు లేదా? ఇప్పుడు ఈ సూర్యుని యొక్క ప్రకాశానికి ఉన్నతమైన మేఘాలంట అడ్డుపడిపోతున్నాయంట. సూర్యుని యొక్క ప్రకాశం ప్రతి ఒక్కరికి అవసరమా కదా? ఎండ మనందరికి అవకాశం కదా? సూర్యుని వెలుగు ప్రతి ఒక్కరికి అవసరమా కదా? ఈ సూర్యుని యొక్క ఆ కిరణాలు భూమి మీద పడలేదా? చెట్ల మీద పడలేదా? మనుషుల మీద పడాలా లేదా? చెప్పండి. పుట్టిన పిల్లలను చూడండి, తీసుకెళ్ళి ఏం చూపిస్తారు? సూర్యుడిని ఆ యొక్క కిరణాలు పడేట్టుగా, ఆ యొక్క వెలుగు పడేట్టుగా చూస్తారు. అప్పుడంతా ఏం రావు వాళ్ళ మీదకి? కామెర్లు కానీ, పసికెళ్ళు కానీ ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పేసి. అవునా కదా? ఆలోచించండి. ప్రతి మనిషికి సూర్యుని యొక్క ప్రకాశం అవసరమే. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి బిడ్డకు, ప్రతి వ్యవస్థానికి, ప్రతి చెట్టుకు, ప్రతి పశువులకు ఈ సూర్యుని కిరణం అవసరమే, ఈ ప్రకాశం అవసరమే. అయితే ఉన్నతమైన మేఘాలు వచ్చేస్తున్నాయి, కమ్మేసేసి ఉన్నతమైన మేఘాలు వచ్చేసి అడ్డుపడిపోతా ఉన్నాయి. అయితే గమనించండి దేవుని బిడ్డలా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో ఒక మాట చెబుతున్నాడు. ఎవరైనా అడ్డుపడవచ్చు. ఒకవేళ ఏదైనా అడ్డుపడవచ్చు. అది ఉన్నతమైన మేఘాలే కావచ్చు, ఉన్నతమైన అధికారులే కావచ్చు, ఉన్నతమైన వారు పదవులే కావచ్చు, ఉన్నతమైన మనుషులే కావచ్చు, ఉన్నతమైనటువంటి కులమే కావచ్చు. ఎవరైనా అడ్డుపడని, ఏదైనా అడ్డుపడని పరిశుద్ధాత్మని గాలి చేత, పరిశుద్ధాత్మని గాలి చేత ఆ ఉన్నత మేఘాలు కొట్టుకుని పోయేలాగా చేయబోతున్నాడు. ఆ ఉన్నత మేఘాలు కొట్టుకుని పోయేలా చేయబోతున్నాడు. ఇక మీకు అడ్డు లేకుండా చేయబోతున్నాడు, మీకు ఆటంకాలు లేకుండా చేయబోతున్నాడు. మీరు ప్రకాశించబోతా ఉన్నారు, మీరు వెలగబోతూ ఉన్నారు, మీరు తేల్చుకుపోతా ఉన్నారు. ఇక మీకు ఏ మేఘాలు అడ్డుండవు. పరిశుద్ధాత్మనే గాలి చేత ఆ ఉన్నత మేఘాలు మీకు అడ్డు లేకుండా చేయబోతున్నాడు, మీ ముందు లేకుండా చేయబోతున్నాడు. నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా.
ఏమైపోతాయి? ఏ మేఘాలు అయినా కావచ్చు. అవి నీకు అడ్డుగా ఉన్న మేఘాలు కావచ్చు, నీకు ఆటంకమున్న మేఘాలు కావచ్చు. ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇక్కడ గిద్యోను మరుగై ఉండడానికి కారణం ఎవరు? మిద్యానీ. అర్థమైంది ఇప్పుడు ఈ సూర్యుడు మరుగై ఉండడానికి కారణం ఎవరు? ఉన్నతమైన మేఘాలు. అలాగే మొర్దెకైకి చెందవలసిన బహుమానము ఘనత మరుగైన కారణం ఎవరు? హామాను. అర్థమవుతుంది మీకు పాఠం? అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నీకు అడ్డుగా ఉంటుందో దాన్ని దేవుడు తెంచేస్తున్నాడు. ఆ పొరలు తొలగిపోతున్నాయి, ఆ మేఘాలు తొలగిపోతున్నాయి. ఇది ఎలాంటి గాలి అనుకోండి, సపోజ్ మబ్బు నిలుస్తుందా? అంత గాలికి మేఘం ఏమైపోయింది? చీలిపోయి కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ గాలికి అంత శక్తి ఉంటే పరిశుద్ధాత్మ దేవునికి ఎంత శక్తి ఉండదు? ఏంటి సైలెంట్ అయిపోయారు? ఆ పరిశుద్ధాత్మిక పవర్ ఎటువంటిది? ఆ పరిశుద్ధాత్మిక శక్తి చేత ఏదైనా నిలవగలదా? ఆ పరిశుద్ధాత్మని ముందు ఏదైనా నిలిచే అధికారం ఉండదా? కనుక మీ ఎడల ఆయన చేయబోతున్న కార్యాన్ని మీకు ప్రకటిస్తున్నా. ఇక ఉన్నతమైన మేఘాలు మీ ఎదుట ఉండవు. మీరే ప్రకాశించబోతున్నారు, మీరే తేజరిల్లబోతున్నారు. హల్లెలూయా. ఇక వాటిని ఏం చేస్తున్నాడు? ఎప్పుడైనా పోగొడుతున్నాడు. ఇక పోగొట్టేడు అనుకోండి. ఉన్నతమైన మేఘాలు వెళ్ళిపోయినాయి అనుకోండి, ఏం కనపడుతుంది? సూర్యుని ప్రకాశం కనబడుతుంది, సూర్యుని వెలుగు కనబడుతుంది. పాట అర్థమవుతుంది? ఈరోజు మీకు ఏమన్నా గజిబిజిగా ఉందా? పాట అర్థమవుతుందా? అర్థమైతే పర్వాలేదు. ఏమన్నా గజిబిజిగా ఉందేమో అనిపిస్తుంది నాకు. మిద్యానీల వల్ల తడిసి మరుగై ఉన్నటువంటి గిద్యోను మరుగై ఉన్న కారణం ఎవరంటే మిద్యానీయులు. బహుమతి ఘనత మొర్దెకైకి అందకపోవడం కారణం ఎవరయ్యా అంటే హామాను. ఈరోజు సూర్యుడు ప్రకాశించవలసి ఉండగా ప్రకాశించలేకపోవడానికి మరుగై ఉండడానికి కారణం ఎవరయ్యా అంటే ఉన్నతమైన మేఘాలు. ఒకవేళ అవి నీకు కూడా అడ్డుగా ఉన్నాయేమో, ఆ ఉన్నతమైన మనుషులు, ఉన్నతమైన కులాలు, ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన రాజకీయాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు అడ్డుగా ఉన్నారేమో. వాళ్ళు అడ్డొస్తున్నారా, వీళ్ళు అడ్డొస్తున్నారా, వాళ్ళ ఆది చేత వీళ్ళు తొక్కేస్తున్నారా, ఏమైనా కావచ్చండి. నా దేవుడు పరిశుద్ధాత్మని గాలి చేత వాటన్నిటిని చెదరగొడుతున్నాడు. వాటన్నిటిని కూడా మీ ఎదుటి నుండి తొలగిపోయేలాగా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి ప్రభువును ప్రియా దేవుని బిడ్డలారా, 27వ అధ్యాయము, యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వాక్యం చదువుకున్నాం. క్షమించండి, 28, 10 లేదా 9. మనుషులు స్ఫటికము అంటే బండను పట్టుకుందరు, పర్వతములను వాటి కుదురును సైతము బోర్లగా తోయిను. బండలలో వారు బాటలు కట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారులు కట్టుదురు. అదుగో మరుగై ఉన్న వస్తువులను వారు వెలుగులోనికి తెచ్చుదురు. హల్లెలూయా. ఇప్పుడు మీకు తెలియదు ఏం కాదు, బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి మీరు చెప్పండి? భూమిలో నుండి. విన్నారుగా? ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుండి. అంటే ఇప్పుడు ఏమి కప్పేసింది వాటిని? భూమి అంటే మట్టి. అర్థమవుతుందా పిల్లరా? అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. సువర్ణం అంటే ఏంటి? బంగారం. ఎక్కడ ఉంటుంది అది? భూమిలో. దాన్ని ఏం కప్పేసింది? భూమి కప్పేసింది. ఇలా మరి ఇనుము కూడా మరి మట్టిలో నుండే, వెండి కూడా మట్టిలో నుండే, రాగి కూడా మట్టిలో నుంచే. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా భూమిలో కప్పివేయబడినప్పుడు వాటికి ఏమైనా విలువ ఉందా? మాట్లాడండి.
ఎప్పుడైతే ఆ మరుగై ఉన్నటువంటి ఆ బంగారమును బయటికి తీసుకుని వచ్చి అది ఖచ్చితంగా ప్రభునందు ప్రియముగా వెండిగా, అది రాగిగా, ఇత్తడిగా, ఇనుముగా ఎప్పుడైతే అవి కొలిములోనికి వెళ్ళి కమస్సాలి వారి చేతులకు వెళ్ళి అవన్నీ ఒక వస్తువులుగా మార్చబడి, ఒక వస్తువులుగా పొదిగించబడి, ఒక వస్తువులుగా రూపించబడి ఉన్నవో అవి షోరూమ్ లోనికి రాగానే ఏమొచ్చేసింది? వాటికి విలువ. మీ ఒంటి మీదకి రాగానే షోరూమ్ లో ఉన్న దానికన్నా ఇంకా విలువ వచ్చేసింది. అదేంటో మరి నాకు అర్థం కాదు. మరి దానికి మీరు విలువ ఇచ్చారు అర్థం కావట్లేదు. మరి మీకు అర్థమవుతుందా పాఠం? మట్టి కింద పడి ఉన్న ఈ బంగారానికి ఏం లేదు, విలువ లేదు. మట్టి కింద పడి ఉన్న వెండికి విలువ లేదు. మట్టి కింద పడి ఉన్నటువంటి యొక్క రాగికి విలువ లేదు. మట్టి కింద పడి ఉన్నటువంటి యొక్క ఇత్తడికి విలువ లేదు. మట్టి కింద పడి ఉన్నటువంటి ఇనుముకి విలువ లేదు. ఎప్పుడైతే అవి కరగబట్టబడి కమసాలి ఒట్రవాడు లేకపోతే కొలిములోనికి వెళ్ళి అవి రూపించబడి అవి చక్కగా ఒక వస్తువుగా మార్చబడి షోరూమ్లోకి వచ్చేసరికి వాటికి ఒక విలువ వచ్చింది, వాటికి ఒక ధర వచ్చింది. అవునా? అవి తీసుకొచ్చి మీ ఒంటి మీద వేసుకుంటే ఇంకా వాటికి మరింత విలువ వచ్చింది. అవునా కదా? ఈ రోజున నా దేవుడు ఆ మట్టి పెళ్ళల కింద ఉన్నటువంటి, మట్టి గడ్డల కింద ఉన్నటువంటి ఆ బంగారానికి విలువ లేదు, కానీ అవి మట్టి గడ్డలను తొలగించి, మట్టి పిల్లలను తొలగించి, వాటిని కప్పేసిన ఆ పొరలు తొలగించి వాటిని తీసుకుని వచ్చి కొలిములో వేసి కాల్చి కరగబెట్టి, చెప్పండి బంగారం ముద్దుకుంటే విలువ, వస్తుకుంటే విలువ కనుక ఆ కొలిములో వేసి కాల్చి వాటికి పొగరుతో ఒక చక్కని ఒక రూపాన్ని తెచ్చి, ఒక ఆకారాన్ని తెచ్చి ఒక వస్తువుగా మారితే దానికి ఎంత విలువ చూడండి. ఈ రోజున దేవుడి పిల్లరా, ఏటి కింద మీరు కప్పబడిపోతున్నారు నాకు తెలియదు. వాస్తవానికి నువ్వు ఎవరివి? హలో, బంగారానికి నీ గురించి నీకు తెలియదుగా. గిద్యోని గురించి గిద్యోని తెలిసిందా? తెలియలా. కనుకనే నీ గురించి నీకు తెలియదు. నీకు విలువ ఉంది. మట్టి గడ్డల కింద ఉంటే నీకు విలువ లేదు. కొలిమిలోకి వచ్చి కాల్చబడి కమసాల చేతులకి వచ్చి ఒక రూపముగా మార్చబడితే నీకు విలువ ఉంటుంది. ఆ కమసాలు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన చేతిలో నువ్వు వస్తే ఆ మట్టి గడ్డలను తొలగించుకొని, ఆ మట్టి గడ్డలు తొలగించుకొని కప్పబడి ఉన్న మట్టి గడ్డల కింద ఉన్న ఆ బంగారపు ముద్దకు విలువ లేదు, కానీ ఆ బంగారపు ముద్ద కమసాలు చేతులకు వచ్చి కొలిములో కాల్చబడి ఆయన చేతిలో రూపం మార్చబడితే ఆ రూపానికి విలువ ఉంది, ఆ బంగారానికి విలువ ఉంది. ఆ బంగారం నువ్వే. హల్లెలూయా. నీకు చెప్పాగా ఏమని? ఓ రోజు పాఠం చెప్తున్నాను, మరుగై ఉన్న. హల్లెలూయా. ఈరోజు మరుగై ఉన్న గిద్యోను బయటికి తీసుకొచ్చినట్టుగా మరుగై ఉన్న మర్దూకైకి చెందవలసిన బహుమానాల ఘనతలు బయటికి తీసుకుని వచ్చినట్టుగా అదిగో భూమిలో కప్పబడి ఉన్నటువంటి ఆ వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వెలగల రాళ్ళు కావచ్చు, పచ్చరాయి కావచ్చు, నల్లరాయి కావచ్చు, రాయి కావచ్చు, ఏ రాయన కావచ్చు, ఏది ఏమైనా అవన్నీ మరుగై ఉన్నవే. ఆ మరుగైన వాటిని ఆయన బయటికి తీసుకుని వచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడంట? వెలుగులోనికి. హల్లెలూయా. ఎక్కడికి చెప్పండి? ఆ మాట చదువు. మరుగై ఉన్న వస్తువులను వారు వెలుగులోనికి తెప్పించారు. ఆమేన్. ఎస్, ఆ బంగారం నువ్వే. ఇప్పుడు కమసాలు అనబడిన క్రీస్తు చేతులకు మీరు రాబోతున్నారు. ఆయన చక్కగా కొలిమిలో కాల్చి చక్కగా ఒక రూపాన్ని ఇచ్చి చక్కగా ఒక ఆకారాన్ని ఇచ్చి తీసుకొచ్చి షోరూంలో పెట్టబోతున్నాడు. వెలుగులోనికి మాట్లాడండి, వెలుగులోనికి తీసుకురాబోతున్నాడు. ఇదే ఒక షోరూమ్ అనుకో. ఏంటి? నేను ఏర్పరిచిన షోరూమ్ ఇది అనుకో. హల్లెలూయా. ఒక వర్తకుడికి రాబోతున్నాడు ఇక బంగారాన్ని కొనడానికి. నువ్వే ఆ బంగారాన్ని, నువ్వే ఆ వస్తువి, నువ్వే. నీ ఒంటి మీద ఉన్న బంగారానికి విలువ ఉందా? నీకు విలువ ఉందా? ఇప్పుడు చెప్పాలి. నీ ఒంటి మీద ఉన్న బంగారానికి విలువ ఉందా? నీకు విలువ ఉందా? చెప్పాలి ఇప్పుడు.
మీకే ఇచ్చాడు దేవుడు. ఆ కంసాలి నేను ప్రకటిస్తున్నా యేసయ్య ఆయన చేతిలో మీకు ఒక రూపాన్ని ఇస్తా ఉన్నాడు. తన కలవ రక్తంతో శుద్ధి చేస్తా ఉన్నాడు. మట్టి అనేటువంటి యొక్క జీవితాన్ని మహిమగా మారుస్తూ ఉన్నాడు, జీవముగా మారుస్తూ ఉన్నాడు. విలువ కలిగిన దానిగా, విలువ కలిగిన వాడిగా, ఘనత చెందిన వాడిగా నిన్ను మార్చి యేసు క్రీస్తు యొక్క మందిరంలో నిన్ను చేర్చాడు. నీ కొరకై ఆయన రాబోతున్నాడు. విలువైన దానిగా నిన్ను చేసి, విలువైన వాడిగా నిన్ను చేసి ఓ యేసు క్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరైనా బాధపడుతున్నారేమో, బాధపడమాకండి. ఇదంతా ఎలా సంభవిస్తుంది, ఇదంతా ఎలా జరుగుతుంది, ఇది మాకేలా, మా కుటుంబానికి ఎలా, మాకెందుకు ఈ పరిస్థితి అనుకోమాకండి. ప్రతి పరిస్థితి వెనక మన దేవుడు ఒక మేలు దాచి ఉంచాడు. ప్రతి దాని వెనక మన దేవుని చిత్తం ఉంటుంది. ఆయన చిత్తము నెరవేర్చబడేలా చూడండి, ఆయన చిత్తము జరిగేలా చూడండి. ఆయన సంకల్పములో మీరుంటే చాలు. హల్లెలూయా. ఆయన ఏర్పాటులో ఉంటే చాలు. తగిన కాలమందు దేవుడు మీ తలలో పైకి, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని వెలుగులో తీసుకొచ్చి, తగిన కాలమందు మీకు దేవుడు ఇవ్వాల్సిన ఘనతలని, బహుమతులని కలుగు చేస్తాడు. హల్లెలూయా. బహుశా నేను ఇప్పుడు వదిలిపెట్టినా మీరు వెళ్ళలేరులే, ఎందుకంటే ఉన్న పరిస్థితుల వాతావరణం మనకు అనుకూలంగా లేవు కాబట్టి మనం ముందుకు వెళ్దాం. ఏమంటారు? సమయం నాకు అనుకూలంగా ఉంది. ఏంటో మరి ఏమండి అనుకోవాలి కదా, సమయం నాకు అనుకూలంగా ఉంది, మరి మీకు అనుకూలంగా లేదు. ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోవాలా లేదా? సద్వినియోగం చేసుకున్నాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. దయచేసి చూడండి 11వ వచనం. తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన. స్తోత్రం చెప్పడం ఒకసారి. వాక్యం విన్న దేవుడు బిడ్డలారా, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి సమూయేలు అనే ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళి, నీ కుమారుల్లో ఒకరిని దేవుడు అభిషేకించమన్నాడు రాజుగా అని చెప్పాడు. ఇంకేముంది, ఇక యెషయాకి ఎక్కడ లేని సంతోషం. యెషయాకి ఇక ముద్దులు కూడా ఉన్నాడంట. ఎవరు తెలుసుగా మీకు? ఎవరికైనా పెద్ద కొడుకేనండి బాబు. చెప్పండి, ఎవరికైనా పెద్ద కొడుకే. ఎవరు? జ్యేష్ఠుడు. అర్థమవుతుంది మీకు? ఎవరు అతని పేరు? అమ్మా, యెషయా కొడుకు పెద్ద కొడుకు పేరు ఏం పేరు? ఎలియాబు. అర్థమైందా? ఇంకేముంది, ఈయనగా ఇంకెవరు అని చెప్పేసి గబుక్కున స్నానాభిషేకం చేయించి సమూయేలు ప్రభు తీసుకొచ్చి అభిషేకించండి 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 అన్నాడంట. ఈ సమూయేలు గారు కూడా తీసుకెళ్లి తైలపు కొమ్ము అభిషేకించబోతుంటే దేవుడు అన్నాడట, సమూయేలు అంత తొందరగా మాక, నేను ఇతను కోరుకోలేదు అన్నాడంట. పక్కకి నెట్టేయబడ్డాడట. మళ్ళాగా యెషయా గారు, రే నిన్ను కోరుకున్నాడు రా అని యెహోవానాదాబు అనేటువంటి వాడిని పిలిచి స్నానాభిషేకం చేయించి తీసుకొచ్చి నిలబెట్టాడంట. దేవుడు అన్నాడంట సమూయేలుతో, నేను ఈయన కూడా కోరుకోలేదని చెప్పాడ. వెంటనే యెషయా గారు, రే షమా నిన్ను కోరుకున్నాడు, నువ్వేరా, ఖచ్చితంగా నువ్వేరా, సరిపోయినాడు రే నువ్వేరా అంటూ షమ్మాని నుంచి స్నానాభిషేకం చేసి నిలబెట్టాడంట. ఈ రకంగా చేస్తే దేవుడు అంటే నేను ఈతను కూడా కోరుకోలేదనంట.
ఇట్లా మొత్తానికి అందరిని తీసుకొచ్చి ముందు నిలబెట్టి చేస్తే దేవుడు అందరినీ త్రోసి వేసాడంట అండి. వింటున్నారుగా? ఇక అప్పుడు సమూయేలు గారు అన్నాడట, అయ్యా అసలు నీ కుమారులు ఎవరైనా ఉన్నారా, అందరు ఇక్కడే ఉన్నారా అని అంటే, మరుగై ఉన్నాడంట. అప్పుడు ఎవరు? అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్న దావీదు. ఉన్నాడయ్యా ఒకడు, ఎందుకు పనికిరాడు అన్నాడట. ఈడైతే అసలు మామూలుగా ఉండదండి. అసలు ఈడు పర్సనాలిటీ అన్నాడంట. అసలు నిజంగా వాడంతా ఏవో వాళ్ళకున్నటువంటి వాటి క్వాలిటీ చెప్తా ఉన్నాడంట. ఈ మాటలు కాదు కానీ ఆ మరుగై ఉన్నాడే, అరణ్యంలో ఉన్నాడే, గొర్రెలు కాస్తున్నావే వాడిని పిలిపి అన్నాడంట. ఆ మరుగై ఉన్నవాడిని పిలిపిస్తే ఇతడే నేను కోరుకునేవాడు, ఇతడిని అభిషేకించు అనగానే వెంటనే ఆ తైలపు కొమ్ములని ఆ మరుగై ఉన్నటువంటి ఆ పిలువబడినటువంటి ఏర్పరచబడినటువంటి ఆ దావీదుని అభిషేకిస్తే దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కన్న తండ్రి ఏం చేశాడు? దావీదుని మరుగు చేసేసాడు. విన్నారా? కొంతమంది తల్లిదండ్రులు స్వార్థపరులు ఉంటారు. మీకు బాధ వస్తే బాధ రావచ్చు. ఉన్న ఇంట్లో నలుగురిని ఒకలాగే చూడండి, ఇంట్లో ఉన్న ఇద్దరిని ఒకలాగే చూడండి, ఆడపిల్లలున్నా వాళ్ళిద్దరిని ఒకలాగే చూడండి, మగ పిల్లలున్నా ఇద్దరిని ఒకలాగే చూడండి, నలుగురు ఉన్నా ఒకలాగే చూడండి. తేడా చూడమాకండి, వ్యత్యాసం చూడమాకండి. పెద్దోడిని ఒకలాగా, చిన్నోడిని ఒకలాగా, అర్థమైందా? పెద్ద అమ్మాయిని ఒకలాగా, చిన్న అమ్మాయిని ఒకలాగా చూడమాకండి, తప్పది. కన్న తల్లిదండ్రులుగా బిడ్డల్ని తేడాగా చూడకూడదు. వాళ్ళకి అర్థమైపోయింది, మా అమ్మ తేడాగా చూస్తుంది, మా నాన్న తేడాగా చూస్తున్నాడు. వాడికి అడిగితే ఇస్తారు, నాకు అడిగితే ఎవరు, వాళ్ళకైతే కొనుక్కోతారు, నాకైతే కొనుక్కురాడు. ఎంత మాత్రం వాళ్ళ మనసులో అది పడిందా, రేపు పొద్దున్న నీకు సూరే, నీకు బయటే గుర్తుపెట్టుకున్నాను మనసులో అవన్నీ కూడా. ఎక్కడ బాబు అన్నీ నువ్వు ఎలా చూసావో, వాడిని ఎలా చూసావో, వీడిని ఎలా చూసావో, ఆమెను ఎలా చూసావో, ఏమైనా ఎలా చూసావో జాగ్రత్త సుమా. తల్లిదండ్రులుగా ఉన్న మీరు సమానంగా చూడండి, సమానంగానే చూడండి, సమానంగానే వాళ్ళని పెంచండి, సమానంగానే కోనివ్వండి. ఏది తక్కువ చేయమాకండి. పెద్దోడికేమో పెద్ద పెద్ద, చిన్నోడికేమో చిన్న చిన్నగా చూడమాకండి. చూపులో తేడా ఉండకూడదు, ప్రేమలో తేడా ఉండకూడదు, పెట్టే విషయంలో, కొనే విషయంలో, తెచ్చే విషయంలో తేడా ఉండకూడదు. ఒకవేళ గుర్తుపెట్టుకో, ఇదే చెప్తున్నా మీకు, మీరు తేడాగా చూసినా దేవుడు తేడాగా చూడడం, మీరు మరుగును పడేసినా దేవుడు మరుగును పడేయడు, మీరు అణిచివేలా చూసినా, మీరు తొక్కువేలా చూసినా దేవుడు మీ కళ్ళ ఎదుటే, వారి కళ్ళ ఎదుటే పైకి తీసుకొస్తాడు. అలాగ తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెడతాడు. అర్థమైందా? మీరు అణిచివేయాలనుకున్న వారినే, మీరు మరుగు చేసిన వారినే దేవుడు పైకెత్తడం ప్రారంభం చేస్తాడు. మీ మనసులు ఎవరి మీద ఉంటాయి? మీ ధ్యాస, మీ దృష్టి ఎవరి మీద ఉంది? యెహోనాదాబ్ మీద, ఎలియాబ్ మీద, షమ్మా మీద ఉన్నది. మరి నా షమ్మా రారా, నా కాసులు కట్ట బంగారం, మరి నా ముత్యాల మూట రారా రత్నం, అమ్మో సిద్ధలు, అమ్మో కంటలు, అమ్మో అమ్మో ఉండతామా నీకు పెట్టేది పెడతారమ్మా, నీకు పొద్దున నేను తీసుకెళ్ళి ఉంటుందిగా, నీకు ఉంటుందిగా, ఇది నీకే ఉండదుగా, నువ్వు కొలిసింది కొలత, నువ్వు చూసింది నీకు ఉంటుందిగా. అట్టగా కాకుండా మీరు చక్కగా చూస్తే రేపు పొద్దున మిమ్మల్ని చక్కగా చూస్తారు. మీరు చక్కగా వాళ్ళని ప్రేమిస్తే రేపు పొద్దున మిమ్మల్ని చక్కగా ప్రేమిస్తారు. వాళ్ళ మనసులో భేదం పడిందా, వాళ్ళ మనసులో నువ్వు తేడాగా చేస్తావు అర్థమైపోయిందా, రేపు పొద్దున్న నీ జీవితం అంతే. ఇక్కడ గమనించండి, మీరు తేడా చూసినా దేవుడు తేడా చూడరు. మీరు తొక్కి వేసినా, మీరు అణిచి వేసినా, మీరు మరుగున పడేసిన అరణ్యంలో ఉన్న దావీదుని పిలిపించాడు. దేవుడు పిలిపిస్తాడు, తీసుకొస్తాడు, వెలుగులోకి చేస్తాడు, సింహాసనం ఎక్కిస్తాడు, రాజ్యాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, మరొకైనా ఏదైనా చేస్తాడు. అర్థమైందా? మరేమనుకున్నావు? ఉన్న ఫలంగా దేవుడు ఒక వ్యక్తిని అట్లా లేపాడంటే అంతే, ఉన్న ఫలంగా ఒక వ్యక్తిని హెచ్చించాడంతే, ఉన్న ఫలంగా ఒక కుటుంబాన్ని అట్లా ఎత్తిపట్టండి, ఉన్న ఫలంగా ఆయన ఒక పరిచర్యని తన సేవకును అలా ఎత్తిపట్టాడంటే ఇక అంతేగా. మరి అది సంగతి. మరి ఎందుకో మరి మీకు చిన్న చూపు, మరి మీకు ఎందుకు ఆ తేడాలు అర్థం కావట్లా? మీరు నమ్మండి, నమ్ముకోండి, బలిపీఠమని చెబుతున్నాను. దేవుడు నాకు 3 బిడ్డలు ఇచ్చారు, 3 నేను సమానంగా చూస్తాను. 3 నేను
సమానంగానే చూస్తాను, ముగ్గురు సమానంగానే ప్రేమిస్తాను, ముగ్గురిని ఒకలాగే, ఏం తేడా ఏం చూడను, ఆడపిల్లని తేడా చూడను, మగపిల్లని తేడా చూడను, ముగ్గురు సమానంగా చూస్తాను. మీ జీవితాలు కూడా మీ పిల్లలు అలా చూస్తే పొద్దున మిమ్మల్ని కూడా అలాగా చూస్తారు. అమ్మను ఒకలా చూడు, నాన్న ఒకలాగా చూడు. అమ్మను గౌరవించి నాన్న గౌరవించుకున్నాడు, నాన్న గౌరవించి అమ్మను గౌరవించుకున్నాడు. ఎవరికి ఇవ్వాల్సిన విలువ, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తారు. నువ్వు తేడాగా చూడుకో, నీకెవడు విలువ అమ్మకే, లేదు నువ్వు తేడాగా చూడుకో, నీకెవడు విలువ నాన్నకే. మీ తేడాలకు తెలిసిపోయింది, మీ మనసులో తెలిసిపోయింది, మీ దృష్టిలో తెలిసిపోయింది. అసలు నీ లెక్కే చేయడు నీకు అక్కడి నుంచి. ఇక అప్పటి నుంచి నీకు లెక్కే లేకుండా పోతావు, విలువ లేకుండా పోతావు. లేదు, వాళ్ళిద్దరు కానీ, వాళ్ళ ముగ్గురు కానీ, వాళ్ళ నలుగురు కానీ నువ్వు సమానంగా చూస్తే వారు కూడా నీకు సమానంగానే విలువ, గౌరవం, ఘనతనిస్తారు. ఎప్పుడైతే దావీదు తృణీకరించబడి, త్రోసివేయబడి, అణిచివేయబడి, మరుగు చేయబడి ఉన్నాడు, ఆ దావీదుని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ దావీదుని దేవుడు అభిషేకించాడు. ఆ దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఆ దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా పట్టాభిషేకం చేసి సింహాసనంపై కూర్చోబెట్టాడు. నా దేవుడు ఈ రోజున మరుగై ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకురావాలని మాట్లాడుతున్నాడు. అణిచివేయబడుతున్న మిమ్మలను, త్రొక్కువేయబడుతున్న మిమ్మలను, విడిచిపెట్టబడిన మిమ్మలను, మరుగై ఉన్న మిమ్మలను బయటికి తీసుకురాబోతున్నాడు. ఆయన మీకు తోడై ఉండబోతున్నాడు, మీ పక్షాన నిలవబోతున్నాడు. ఒకవేళ మీ వాళ్ళే మిమ్మల్ని అణిచివేతకు గురవుతున్నా, మీరు ఒకవేళ త్రొక్కివేయబడుతున్నా, మరుగు చేయబడుతున్నా, దేవుడు తప్పకుండా మిమ్మల్ని పైకెత్తబోతున్నాడని ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను యేసు నామమున. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక.